ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించకుండా జగన్ ఆయన ఎమ్మెల్యేలు పారిపోతున్నారని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. పరామర్శల పేరిట జనాల్లో తిరుగుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట, టేకి గ్రామాల్లో నూతన విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంలో మంత్రి గొట్టిపాటి రవి పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు 23 సీట్లు ఇచ్చినా ధైర్యంగా అసెంబ్లీకి వెళ్లి పోరాడామని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ప్రతిపక్షాలు బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. మేమైతే 23 మంది గెలిస్తే ఓ 4 వెళ్ళిపోయారు. మేము మిగతా వాళ్ళు ఉన్నాం. ఎప్పుడు మేము 10 మంది 15 మంది ఉన్నా సరే నిత్యం ప్రజల తరఫున పోరాటం చేసి అసెంబ్లీలో మేము పోరాటం చేసాం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లాగా అసెంబ్లీకి రాకుండా పారిపోయి రెచ్చగొడతా రోడ్ల మీద అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు ఏది కూడా చర్చించకుండా ప్రజల తరఫున పోరాటం చేయకుండా రోడ్ల మీద ఏదో వాళ్ళ ఎమ్మెల్యేల చేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడం, మళ్ళీ దాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే కార్యక్రమాలు చేయించుకోవటం, మళ్ళీ దానికి పరామర్శల పేర్లలో జనాల్లో తిరగటాలు, ఇవన్నీ కూడా ఆ పార్టీకే చెల్లింది. మేమైతే మాకు ఇచ్చిన మ్యాండేట్ కి స్వీకరించాం. మాకు 23 మంది ఇస్తే ప్రజలు దాన్ని స్వీకరించాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మా కార్యకర్తలకు ఇబ్బంది వచ్చింది, మా నాయకుడికి ఇబ్బంది వచ్చింది, మాకు ఇబ్బందులు వచ్చినా సరే మళ్ళీ మేము పోరాటం చేశాం.